సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలో ఉన్న ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతం అనేది ఇక్కడ కూడా ఎవరు కూడా ఇది ప్రాంతం ఈ ప్రదేశం ఎవరు కూడా చూడని ప్రదేశం. చాలా మటుకు చాలా కొద్దిగా మందికి ఈ ప్రదేశం అయితే తెలుసు. మనం ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వ్యూ పాయింట్ అనేది కొండల మధ్యలో అనేది ఈ వ్యూ పాయింట్ అయితే ఉంది. మనం ప్రస్తుతం ఇది చూస్తున్నాం. ఈ వ్యూ పాయింట్ ప్రత్యేకంగా కొత్తగా నిర్మించినట్టు తెలుస్తుంది. ఈ వ్యూ పాయింట్ నుండి పైకి వెళ్తే ఇంతకు ఏ ప్రదేశం కనిపిస్తుంది, మొత్తం ఈ వ్యూ పాయింట్ నుండి ఏం చూడొచ్చో మనం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చూస్తున్నాం వ్యూ పాయింట్లు ఇంకా పైకి మార్గం ఎక్కుతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తం కొండలు, మొత్తం కొండల మధ్య ఒక రోడ్డు అయితే బాగుంది. అంతా ఇదైతే ఈ ఈ ప్రాంతాన్ని మొత్తం షూటింగ్ ప్రాంతానికి అయితే చాలా అనువైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ కొండల మధ్యలో రోడ్డు కానీ ఏదైనా కానీ ఇలాంటి ప్రాంతం అనేది షూటింగ్కి అనుగుణంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం అయితే ఇంతవరకు కూడా ఏ ఛానల్ కూడా చూపించలేదు. ఓన్లీ కేవలం సుమన్ టీవీని చూపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యూ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు, ఈ వ్యూ పాయింట్ అనేది ఏదో అనేది ఇంకా పైకి వెళ్ళి చూద్దాం రండి. వ్యూ పాయింట్ అని చెప్పుకోవడం ఒకటి అయితే, ఇక్కడ వ్యూ పాయింట్కి ఒక దీపం పెట్టారు. పెద్ద ఎత్తున భారీ ఎత్తున దీపం పెట్టారు. దీపం అనేది కూడా మనకి కనిపిస్తుంది. ఈ దీపం కింద ఒక పెద్ద భోగాని కూడా ఉంది. అంటే భోగాని టైప్ ఉంది. పైన అయితే గ్లాస్తో ఒక దీపం లాగా అయితే పెట్టారు. ఈ వ్యూ పాయింట్ ఇది ఇక్కడైతే తాళం వేస్తారు. అవతల సైడ్ వెళ్ళి వ్యూ పాయింట్ గురించి తెలుసుకుందాం. చూస్తున్నారు నా వెనకాల మొత్తం కొండలు, చుట్టూ కొండలు. ఈ ప్రాంతం అయితే చాలా అద్భుతమైన ఉంది. అక్కడ చూస్తే కొండలు, మొత్తం రోడ్డు కర్వ్స్, అంటే మొత్తం ఘాట్ రోడ్ ఎలాగుందో ఈ పక్కన ఈ కొండల మధ్యలో ఘాట్ రోడ్గా, అది కూడా చిన్న రోడ్ అయినా కానీ చాలా అనుగుణంగా, అంటే ఎక్కువ ఇక్కడ ఎవరు తిరగరు ఎక్కువ. అంటే ఈ ప్రాంతానికి తక్కువ మంది వస్తారు. ఇటువంటి ప్రాంతానికి వెళ్ళే దారిలో అయితే చాలా మంది తక్కువ దారి, ఎవరికి కూడా తెలియదు. అంటే తెలిసిన మాత్రాన ఈ రోడ్లో ఎక్కువ మంది ట్రావెల్ చేయరనమాట. ఇంకా సరిగ్గా ఏం తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ ప్రాంతం అనేది ఏదో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు ఇది నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం యాగంటి శైవక్షేత్రం బ్యాక్ సైడ్ ఇది ప్రాంతం. అంటే ఈ యాగంటి శైవక్షేత్రం నుండి మద్దిలటి స్వామి దేవాలయంకి వెళ్ళే రూట్ మార్గంలో ఉంది ఇది. ఈ రూట్ మార్గం అనేది గతంలో ఈ రూట్ మార్గం లేదు. కొండల మధ్యలో మొత్తం ఓన్లీ రాళ్ళు ఉండే మార్గం ఇది. అప్పుడు ఓన్లీ 2 వీలర్లో వస్తుండే. ఈ మధ్య కాలంలో రోడ్డు ఏర్పాటయ్యి మొత్తం 4 వీలర్ కూడా ఈ మార్గం మధ్యలో వస్తుంది. 4 వీలర్తో పాటు ఆర్టీసీ బస్సులు కూడా ఇక్కడ తిరుగుతున్నాయి. అదే ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఈ బ్యాక్ సైడ్ మొత్తము ఈ ఏదైతే స్పాట్ ఉందో పాయింట్, ఈ పాయింట్ బ్యాక్ సైడే మొత్తం ఉండే మొత్తం టెంపుల్, ఇంకా కింద టెంపుల్ ఉంది. దాని పక్కన అన్ని సత్రాలు అనమాట. కొన్ని సత్రాలు ఉన్నాయి. మనం ముందు ఇంకా ఆ ఘాట్ రోడ్ నుండి ముందుకెళ్తే మనం యాగంటి టెంపుల్ అయితే వ్యూ ఇంకా బాగా చక్కగా చూడొచ్చు. ఆ యాగంటి టెంపుల్ వ్యూ. ఈ మొత్తం యాగంటి పల్లె ఆ ముందర చాలా దూరం ఉంటుంది. ఈ యాగంటి టెంపుల్ పరిసర ప్రాంతము. ఇక్కడ మొత్తం ఎక్కువ మైనింగ్ జరిగే ప్రాంతాలు ఇవన్నీ. అక్కడ చుట్టుపక్కల మొత్తం కొండలు, మొత్తం అంతా చిన్న మైనింగ్ ప్రాంతం ఇది. ఆ మైనింగ్ ప్రాంతం మధ్యలో కూడా మొత్తం చుట్టూ కూడా ప్రకృతి వాతావరణం ఎలా అంటే పచ్చని పొలాలు కూడా మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక పక్క కొండలు, ఒక పక్క పొలాలు, ఒక పక్క మైనింగ్. ఈ ప్రాంతం అయితే చాలా అనువుగానే ఉంది. అయితే మనం ప్రస్తుతం ఇప్పుడు మనం యాగని టెంపుల్ పై భాగం నుండి మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ కొండల మధ్యలో ఎలాగ ప్రకృతి ఎలాగుందో అది కూడా మనం పరిశీలిద్దాం. ఇదండి మద్దిలటి స్వామి దేవాలయం నుండి యాగంటి దేవాలయం రోడ్డు ఇది. రోడ్డు పక్కన మొత్తం ఇరువైపులా కొండలు. ఈ కొండల పక్కన మొత్తం కూడా శివలింగం ఆకృతులు అయితే మొత్తం మనకు కనిపిస్తున్నాయి. శివలింగం ఆకృతులు మొత్తం గీసినట్టు మొత్తం ఈ చుట్టుపక్కల ప్రతి కొండ కూడా చూసిన శివలింగం ఆకృతులు అయితే స్వయంగా మనం చూడొచ్చు. అంటే కొండల మధ్య ఇలాంటి ప్రయాణం అయితే ఎప్పుడు చూసింటారు. ఈ కొండల మధ్య ప్రయాణం చాలా మటుకు పర్యాటకులకైతే ట్రావెలర్స్కి ఇలాంటి ప్రయాణం అయితే చాలా ఇష్టపడతారు. చూస్తున్నారా ఈ ప్రకృతి కొండల మధ్యలో ప్రయాణం ఎలాగుంటుందో ఇప్పుడు చూద్దాం మనం. అదే ఓపెన్ టాప్ వెహికల్ అయితే చాలా మటుకు చాలా అద్భుతమైన ప్రయాణం ఇది చెప్పుకోవచ్చు. మొత్తం మీద చుట్టుపక్కల కొండల మధ్యలో తక్కువ మంది ఈ ప్రదేశంలో జర్నీ అయితే చేసింటారు. ఇప్పుడు మనం ప్రస్తుతం సుమన్ టీవీలో ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇలాంటి ప్రాంతంలో ఇలా ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాంతంలో ఎలా ప్రయాణం ఎలా ఉంటుందో. చుట్టుపక్కల మొత్తం ఈ కొండల మధ్య ఇలా అంటే ఇంకోటి చిన్నపిల్లలకి అయితే చాలా
చాలా ఆహ్లాదకరంగా వాళ్ళకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం యాగంటి ప్రదేశంలోని అంటే యాగంటి క్షేత్రం దగ్గర ఉన్న పై భాగంలో మొత్తం ఎలాగుందో మనం అది కూడా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తాం యాగంటి క్షేత్రం వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. యాగంటి క్షేత్రం వ్యూ పాయింట్ అంటే బ్యాక్ సైడ్ ఆ గోపురం నుండి మొదలు టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ మొత్తం ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కొండల మధ్యలో అయితే వెలిసినారు స్వామివారు. అయితే ఈ టెంపుల్ బ్యాక్ సైడే మొత్తం ఇక్కడ ఒక గరుడ దీపం అయితే ఉంది. ఇక్కడ గరుడ దీపం ప్రతిరోజు సాయంకాలం అయితే గరుడ దీపం అయితే పూజారి అయితే వెలిగిస్తారు. ఆ పూజారి వెలిగించడం కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయితే దీపం వెలిగేయాలంటే చాలా ప్రమాదకరం. అయితే ఆ కొండల్ని ఎక్కుకుంటా వెళ్ళి ఆ దీపం అయితే వెలిగిస్తారు ప్రతిరోజు. అయితే ఇక్కడైతే చాలా అద్భుతం ఆ దీపం వెలిగించి ఆ దీపాన్ని అయితే దర్శించుకుంటూ కూడా చాలా అద్భుతం. అయితే ఇక్కడ ప్రతిసారి సాంప్రదాయంగా వచ్చేది ప్రతిరోజు కూడా ఆ దీపాన్ని పూజారి అయితే వెలిగిస్తారు. అదైతే చాలా సాహసంతో కూడుకున్న పని అయితే. ఇక్కడైతే దైవంతో అంటే ఏదున్నా ఓం నమః శివాయ అంటే స్వామి వాళ్ళని నమ్ముకొని ఇక్కడంతా ఏది చేసినా కానీ స్వామిని నమ్ముకొని అన్నీ చేస్తారు. అక్కడ అన్నీ కూడా అన్నీ శుభంగా జరుగుతాయి. ఏది కూడా అపశకనాలు జరగవు. ప్రతిరోజు కూడా ఇక్కడ అందరూ చాలామంది భక్తులు అయితే చాలా మట్టుకు వస్తారు. మనం చూస్తున్నాం అసలుకి యాగంటి క్షేత్రం అనేది చాలా ప్రసిద్ధి చెందినది యాగంటి క్షేత్రం. అయితే ఇక్కడ చాలా మటుకు ఇక్కడ సౌకర్యాలు అయితే ఉన్నాయి కానీ కేవలం ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి పర్మనెంట్ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేయాలని చెప్పేసి భక్తులు అయితే చాలా మటుకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇంతవరకు మనం టెంపుల్ వ్యూ పాయింట్ వెనకాల భాగం నుండి అయితే మనం మొత్తం చూసాం. ఇప్పుడు మనం టెంపుల్ ఫ్రంట్ అంటే ముందర భాగం మొత్తం వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. మనం చూస్తున్నాం ఫస్ట్ ముందర భాగం మొత్తం చూస్తే ఇక్కడ మొత్తం కోనేరు మొత్తం ఆ కోనేరు కనిపిస్తుంది. కోనేరులో వాటర్ మటుకు చాలా స్పష్టంగా చాలా నీట్గా ఉంటుంది. ఆ వాటర్ చాలామంది కూడా స్నానాలు చేస్తారు. అలాగే వాటర్ కన్నా ముందు ఇక్కడ బ్రహ్మం గారు అయితే అక్కడే కాలజ్ఞానం రాసుకుంటే అయితే ఇక్కడ కూడా కాలజ్ఞానం రాశారు కొన్ని రోజులు. అయితే ఇదే ముందు వస్తే ఇక్కడ చూస్తున్నారా గోపురం ఉంది కదా, గోపురం దగ్గరనే రీసెంట్గానే పుష్ప 2 రిలీజ్ అయింది కదా, అక్కడ కూడా హీరోయిన్ షూట్ అయితే ఈ ప్రదేశంలోనే అంటే ఇక్కడ నుండి కెమెరా పెట్టి ఇక్కడ ఉంటే అయితే షూట్ చేశారు. అక్కడ వెళ్ళే ప్రాంతం అంటే హీరోయిన్ నడుచుకుంటే వెళ్ళే ప్రాంతాన్ని ఈ ప్రదేశం నుండి ఆ యాగంటి క్షేత్రాన్ని అయితే షూట్ చేయడం జరిగింది. అయితే యాగంటి క్షేత్రంలో చాలా మటుకు సినీ ఇండస్ట్రీలో చాలా సినిమాలు కూడా యాగంటి క్షేత్రంలో అయితే షూటింగ్ అయితే జరిగింది. ప్రతి సినిమా కూడా క్షేత్రంలో ఏదైతే షూటింగ్ జరిగిందో ప్రతి సినిమా కూడా ఇక్కడ అయితే సక్సెస్ అవుతుంది, హిట్ అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ సాంప్రదాయంగా ఉంది. ప్రతి సినిమా కూడా హిట్ అయిన సందర్భాలు కూడా మనం చూసినాం కూడా చాలా మటుకు. వెంకటేష్ కానీ, రానా కానీ, అనేక ఇప్పుడు ఎన్టీఆర్ కానీ, బాలకృష్ణ కానీ ఇట్లా చాలా సినిమాలు కూడా ఈ ప్రదేశంలో అంటే యాగంటి ప్రదేశంలో చిత్రీకరణ జరిగింది. చాలా మటుకు అన్నీ కూడా హిట్ అయినాయి, చాలా సూపర్ డూపర్ కూడా హిట్ అయినాయి. అంటే క్షేత్రంలో సినీ ఇండస్ట్రీకి కూడా చాలా కాసుల పంటను కూడా తెచ్చిపెట్టే ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అయితే ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో కాబట్టి ఆధ్యాత్మికమైన షూటింగ్ ఒకటే చేస్తారు. ఇది క్షేత్రంలోని మొత్తం ఇక్కడ సినీ ఇండస్ట్రీ కూడా ఈ షూటింగ్లకు అయితే అనుకూలమైన ప్రాంతం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం కొత్తగా ప్లేసెస్ చూస్తున్నాం. యాగంటి నుండి మద్దిరెడ్డి స్వామి దేవాలయం వెళ్ళే మార్గం కూడా చాలా అనుగుణంగా ఉంది. అయితే ఆ చుట్టుపక్కల కొండలు, ఈ కొండల మధ్యలో ఎప్పుడు కూడా షూటింగ్ అయితే జరగలేదు. అలాంటివి మనం చూపించే ప్రయత్నం సుమన్ టీవీ అయితే ఈరోజు చేసింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, బనగాపల్లి, నంద్యాల జిల్లా.